గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాషిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠాపనకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక బహుజన దళిత సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే మంచి మోడల్ విగ్రహంగా తీర్చిదిద్దాలని నాయకులు ఆకాంక్షించారు. ఎలాంటి విరాళాలు సేకరించకుండా ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వంత నిధులతో లక్నో మోడల్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నట్లు ప్రకటించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చింతారాన ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే పూర్వంలో బ్యాంకి మేనేజర్ పెద్దెప్పి వచ్చిన తర్వాత ఈ సెంటర్లో బొమ్మ పెట్టాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకుంటే దాన్ని పెట్టకూడదని చెప్పి ఈ పక్క రెడ్లందరూ మొత్తం వ్యతిరేకించిన మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళి ఏ విధంగానే సరే పెట్టాల్సిందని చెప్పి విగ్రహాన్ని పెద్దెబ్బి మేము కొంతమంది మిత్రులు కలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ బొమ్మని పొడుగుపాడిపోయి బొమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ రాయి అంతా తీసుకొచ్చి ఇక్కడ కట్టి దీన్ని మీద పెట్టిన తర్వాత ఇక్కడ చూడకూడదని ముసుగేసుకొని పోయారు కొంతమంది రెడ్లు. కానీ అప్పుడు కూడా చిన్న పార్టీల అయినా కూడా మమ్మల్నే వాడుకుంటున్నారు. మమ్మల్ని ఎలక్షన్లో కూడా అన్నింటిలో మొత్తం ముందు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఇటువంటి వాటికి వచ్చేటివాటికి వెనకబడిపోతున్నాం. కానీ ఈయన ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది విగ్రహాన్ని ఆడి పెట్టి దీన్ని ఏదో విధంగా దురదృష్టకరంగా ఈ విగ్రహాన్ని పడగొట్టారు. దీనికి వైభాగం ఇక్కడే కడతారని ఆ పడగొట్టిన వాళ్ళు ఇప్పుడు గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దీని మీద ప్రోగ్రాం తీసుకున్నాడు. దీన్ని బాగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కూడా మా దళితుడే కాబట్టి అని నేను కులంతో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కులం చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చింది. ఎక్కడ కూడా దళితుల్ని ఊసకోతకు వస్తున్నారు. దళితులకి అంతరంతనంగా బయట పెడుతున్నారు. ఇది నేను కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక ప్రకటన చేస్తూ ఈ విగ్రహాన్ని పెట్టిన తర్వాత అప్పుడు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. నా పేరు బాలయ్య. గ్రామంలో అంబేద్కర్ బొమ్మ గురించి శంకుస్థాపన జరగడం జరిగింది. కాబట్టి ఇంకో మంచి పని కూడా ఏంటంటే ఈ గ్రామంలో ముందు కమిటీ ఏర్పడించాలి. ఈ అంబేద్కర్ బొమ్మ గురించి కమిటీ ముందు ముఖ్యం. ఈ కమిటీ లేని దానివల్ల ప్రతి ఒక్కరూ ఇదే దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీని మీద వ్యవహారాలు కొన్ని చాలా జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా అంటే కమిటీ నెంబర్ ముందు ఇంపార్టెంట్. మాకు ఎవరికి ఏ స్థానంలో పెట్టాలనో దాన్ని బట్టి కమిటీ ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కూడా కోరుకుంటూ సెలవు చెప్పుకుంటూ ఈరోజు ఈ చింతవరం గ్రామంలో మన అందరికీ దైవ సమానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించిన దానికోసం ముందుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడుండే గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత బహుజన సోదరులందరూ కూడా చెప్పేది ఒకటే, మేము ఇది ఇందాక ఒక పెద్ద మాట్లాడుతూ ఇది లారీ కొడితే స్టార్ట్ చేయడం అనుకున్నారు. లారీ కొట్టినా కొట్టకపోయినా ఇది ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారికి ఒక జీవితాశయం టైప్ లక్ష్యంతో నిర్ణయించుకోవడం విషయము. ఇక్కడ తీసేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తగా పెట్టేదానికి ఏ విధంగా పెట్టాలని ఆలోచనతో ఇన్ని రోజులు లేట్ చేశారు. కాబట్టి ఇక్కడ కొత్తగా నిర్మించబోయే అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు మాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో కూడా ఇంకా ఎక్కడ పెట్టలేదు. అదే విషయాన్ని మీ అందరికీ మొన్న ప్రెస్ మీట్లో కూడా మేము తెలియపరిచాము. లక్నోలో పెట్టినటువంటి ఒక విగ్రహాన్ని మోడల్గా తీసుకుని మా పెద్దల యొక్క సూచనలతో ఇక్కడ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో, ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా అతను అంబేద్కర్ కోసం ఏమి చేయాలో ఏమి చేయలేపినాం అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఈ యొక్క 42 సంవత్సరాల క్రితం వీళ్ళు ఆ రోజు ఈ యొక్క పెట్టుబడిదారులు వీళ్ళందరినీ ఎదుర్కొని నిలబడి అనుమతులు లేకుండా సంవత్సరం రోజులు దీనికోసం ఎదురు చూసి అందరూ కలిసికట్టుగా ఆ రోజు ఏదైతే విగ్రహం పెట్టిన దాని యొక్క పవిత్రతను కాపాడుతూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ విలువను కాపాడుతూ మనం ముందుకు పోతూ రాబోయే తరాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలబడాలనే ఉద్దేశంతో మన గౌరవ గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ గారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని
కొనసాగించే క్రమంలో మీ అందరూ గ్రామస్తుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటున్నాము. అందరికీ కూడా తెలియపరిచాము. దాదాపుగా ఇంకా ఎవరో ఒకరిద్దరు తెలియపరిచుంటే వాళ్ళకు కూడా తొందరలో మీ దగ్గరకు వచ్చి కూడా మీకు కూడా ఈ యొక్క మేము ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా తెలియపరుస్తాము. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమానికి కూడా స్థానికులు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఏ విధంగా అయితే నేను చాలా కాలంగా వెనకబడతా వచ్చినటువంటి ఈ విగ్రహం యొక్క పునర్నిర్మాణము దీన్ని పెంచి పెద్దది చేసి ఈ ప్రాంతంలో ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా ఆయన గురించి మేము స్మరించుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రదేశాల్లో అనుకోకుండా చేసినటువంటి పనిలో ఈరోజు విగ్రహం లేకపోతే మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మొత్తానికి మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే స్థానికులు మన నాయకులు కలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలా సంతోషంగా ఉంది. పోతే ఇప్పటికైనా సరే ఈ విగ్రహానికి పెట్టేయడం కాకుండా దీని యొక్క నిర్వహణ దాని విషయంలో కూడా సరి తీసుకొని ఒకరి పని కాకుండా ఇది ఒకరు కాదు, ఆయన జాతీయ నాయకుడు ఎంతో సేవ చేసాడు. ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని అందరి కోసం ఇక్కడ ఏదో కులాల కొంత పక్కన పెట్టేసి కొంచెం ఇప్పటికైనా సరే మార్పు చెందకపోతే 77 స్వతంత్రం వచ్చి 77 నుంచి మనం ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం అనిపించుకుంటూ మనం ఇక్కడ ఇంకా వర్గాలుగాను వర్ణాలుగాను ఉండడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ మార్పు రావాలని ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత దాన్ని సవ్యంగా కొనసాగించడం కోసం ఇక్కడ స్థానికులైనటువంటి వాళ్ళు పూర్తిగా సహకరించి దానికి కావాల్సినటువంటి సపోర్ట్ మనకు ఏ స్థాయిలో అయినా సరే రాజకీయ పరంగానే కావచ్చు ఇట్లా మన గ్రామస్తుల సహాయం ఉంటుంది దాన్ని పూర్తిగా కొనసాగించాలని కోరుకుంటూ దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరీ తెలియజేసుకుంటూ కూర్చున్నాం. ఉద్దేశంతో వీళ్ళు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు నిర్ణయం ప్రకారం ఇది చేశారని నా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లో చెప్పారు, నా సొంత నిధులతో చేస్తాను, నేను మాలోడుగా పుట్టాను, మాలోడుగానే ఎమ్మెల్యేగా ఉన్నాను, ఈ కార్యక్రమాన్ని నా సొంత ఖర్చులతో చేయాలి, ఎక్కడ డొనేషన్లు తీసుకోవడం కానీ ఆ బొమ్మ మీద పెట్టి డబ్బులు వసూలు చేయడం కానీ చేయకూడదు, నేనే చేస్తాను అలా మీరు కూడా దగ్గరుండండి, మా కార్యకర్తలంతా మిమ్మల్ని కలుస్తుంటారు, మా కార్యకర్తలందరూ మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తుంటారు, ఇక్కడ రాజకీయ రంగులు మాత్రం పూయొద్దు అనే మాట చెప్పడం జరిగింది. కనుక ఈరోజు చిరంజీవి గారు మరి కార్యకర్తలందరూ కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం సంతోషదగ్గ విషయం. దీన్ని మనం ఎప్పుడు మన సహకారం అందించిన ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసే క్రమంలో మన సహకారం మనం అందిస్తాం, చేతనంత వరకు వాళ్ళకి అండగా ఉంటాం. పూర్తి చేసిపోయిన తర్వాత మనం ఇనాగ్రేషన్ టైంలో ఎమ్మెల్యే గారు వస్తారు, వారి యొక్క సూచనలు సలహాలు ఈ ఊర్లో ఈ ఏరియాలో జరగాల్సిన మంచి పనులు వారి ద్వారా చేయించుకోవచ్చని ఈ కార్యక్రమం నడిపినందుకు వీళ్ళని మరీ గౌరవిస్తూ అభినందిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు జై ముందు తెలుపుతున్నాను. అనే వాళ్ళు లేకపోతే ఈరోజు మేము అనుభవించే పదవులు కానీ ఏ ఒక్క విద్యలో కానీ మనం సాధించేటువంటి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు ఉంది కాబట్టే అమల్లో మనం అందరం కూడా ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి నిజంగా మహానుభావుడికి మనందరం కూడా ఎంతో కొంత సేవ చేయాల్సిన ఆయన రూపంలో కొన్ని మన కార్యక్రమాలు కూడా చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కాబట్టి ఈరోజు ఇది నిజంగా మేము చిన్నపిల్లలప్పటి నుంచి స్కూల్కి వచ్చేటప్పటి నుంచి మాకు ఇప్పుడు 48 సంవత్సరాలు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదైతే అంబేద్కర్ బొమ్మ ఇక్కడ ఒక కోడలు ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇది జరగడం దీనికి నిజంగా కూడా గౌరవ మన ఎమ్మెల్యే గారు పాజం సునీల్ కుమార్ గారు దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన గతంలో కూడా అంటూ ఉండేది, దీన్ని ఒక మంచి రూపకల్పన చేయాలా, ఇట్లా వచ్చినప్పుడల్లా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడల్లా మనం వచ్చినప్పుడు దీన్ని బాగా చేయాలనే ఒక ఆలోచన అయితే అంతకుముందు అంటూ ఉన్నాడు. కానీ నిజంగా ఇది అప్పట్లో నిజంగా ఒక 40-50 సంవత్సరాల క్రితం దీన్ని ఆ రోజు బొమ్మ పెట్టడానికి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నాయకులందరూ కూడా ఎంత కష్టపడ్డారో ఇంతకుముందు బాలని చెప్పడం కానీ జయరామని చెప్పడం కానీ మా వెంకటేశ్వర సార్ చెప్పడం కూడా మనం జరిగింది. కానీ ఇప్పుడు బొమ్మ పెట్టడం కదా, అప్పుడు పెట్టడం అంటే నిజంగా అదొక భయం. అలాంటి భయం ఉన్న రోజుల్లో 40 సంవత్సరాల క్రితం జిల్లాలో ఇది 2వ బొమ్మ అంట. అంటే మాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. అంటే అట్లా అంత పేరున్నటువంటి విగ్రహాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా దీనికి మంచి ఒక భవిష్యత్తుతో మంచి ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఇదొక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంటుందని, ఈ విగ్రహానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి
మా గూడూరు ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ అందరు సోదరులందరూ కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు.